సో ఐ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో మనం లాస్ట్ వీడియోలో ఎట్లా డిమెట్ అకౌంట్ ఓపెన్ చేయాలి, ఎట్లా ద బేసిక్స్ ఆఫ్ ట్రేడింగ్ అనేది నేర్చుకున్నాం. మనం ఈ వీడియోలో చార్ట్ ప్యాటర్న్స్ అని నేర్చుకుందాం. ద మోస్ట్ ఇంపార్టెంట్, నువ్వు ఫస్ట్ ట్రేడింగ్ స్టార్ట్ చేయాలంటే ఈ చార్ట్ ప్యాటర్న్తోనే నువ్వు స్టార్ట్ చేయాలి. నేను కూడా స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ నేర్చుకుని చార్ట్ ప్యాటర్న్సే. ఇక్కడ నుంచి నీకు రివర్సల్ అంటే ఏంటి, అసలు ట్రేడింగ్లో ప్యాటర్న్స్ ఎలా నడుస్తాయి, అవన్నీ నీకు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నావు. సో కమెంట్ సెక్షన్ నేను ఒకటి చూసిన, అన్న ప్రాక్టికల్గా చూపి అని చెప్తున్నారు. ఆఫ్ కోర్స్ నేను ప్రాక్టికల్గా చూపించడానికి ఇక్కడ వచ్చిన. ఫస్ట్ మీకు బేసిక్స్ తెలవాలి కదా. నేను ప్రాక్టికల్ నేను ట్రేడ్ చేసి చూపిస్తాను, మీకు ప్రాఫిట్ కొడతా, లాస్ కొడతా, మీకు అన్నీ చూపిస్తా. మీరు చూస్తారు, ఏం చేస్తారు, జస్ట్ చూస్తారు. మీరు నేర్చుకునేది ఏమి ఉండదు అక్కడ. మీకు ఎప్పుడు నేర్చుకుంటే ఫస్ట్ బేసిక్స్ అని మీరు నేర్చుకోవాలనుకో. అంటే ఇప్పుడు నేను ఒక ట్రేడ్ చేస్తా, మీకు చూపిస్తున్నా. సో ఇప్పుడు ఇగో ఇది బులిష్, ఇది బేరిష్ అని చెప్తా. ఇక్కడ సపోర్ట్ బ్రేక్ చేసిందని చెప్తా, ఇక్కడ రెసిస్టెన్స్ బ్రేక్ చేసిందని చెప్తా. మీకు ఏం అర్థమవుతుంది? సపోర్ట్ అంటే ఏంటో మీకు తెలియదు, రెసిస్టెన్స్ అంటే ఏంటో మీకు తెలియదు. అయితే అప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవుతారా కారా? ఇప్పుడు అదే నేర్పిస్తున్నా మీకు టెర్మినాలజీస్ అనేది నేర్పిస్తున్నా. ఇప్పుడు మీరు టెర్మినాలజీస్ నేర్చుకున్నాను అనుకో, నేను లైవ్ ట్రేడింగ్ చేసేటప్పుడు మీకు చూపించినప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. అది ఓ అవునా, ఇదంటే ఇదా. సో అలా మీకు అర్థమవుతుందనే నేను ఇప్పుడు పెన్ పేపర్ మీద చూపిస్తున్నా. లేకపోతే నేను డైరెక్ట్ ట్రేడ్లో పోయి మీకు డైరెక్ట్ చార్ట్లో చూపించచ్చు, అది పెద్ద విషయం కాదు. దాని రీజన్ ఏంటంటే ఇది మెయిన్ రీజన్. ఫస్ట్ మీకు అర్థం కావాలి అది ఏంటో అనేది. సో అందుకనే ఈరోజు మనం చార్ట్ ప్యాటర్న్స్ అని నేర్చుకుందాం. చాలా సింపుల్, అది మీరు జస్ట్ గుర్తుపెట్టాను ఆ చార్ట్స్. నెక్స్ట్ మీ మూవ్ ఏంటో మీకు తెలిసిపోద్ది, మీరు ట్రేడ్ చేయొచ్చు. ఇంకా ఇది మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో, ఇది నేర్చుకోండి. మీరు ట్రేడింగ్ స్టార్ట్ చేయొచ్చు, మీరు లైక్ బేసిక్ ట్రేడింగ్ స్టార్ట్ చేయొచ్చు, ప్రాక్టీస్ చేయొచ్చు ఇంకా ట్రేడింగ్ స్టార్ట్ చేయడం. సో 3 టైప్ ఆఫ్ చార్ట్ ప్యాటర్న్స్ అని ఉంటుంది మనకి. ఫస్ట్ ఏంటంటే రివర్సల్, బ్రేక్అవుట్ అండ్ కంటిన్యూయేషన్. ఈ 3 టైప్ ఆఫ్ చార్ట్ ప్యాటర్న్స్ అని ఉంటుంది. సో దాంట్లో రివర్సల్ అంటే ఏంటంటే ఒక మార్కెట్ ఎప్పుడైతే ఒక డైరెక్షన్లో నడుస్తుంది, పైకి పోతుంది, అక్కడ ఏమో ఫామ్ అవుతుంది, అప్పుడు మార్కెట్ ఒకటేసారి రివర్స్ అయిపోద్ది, దాన్ని రివర్సల్ అంటాం. అదే కూడా కింద పోతుంది మార్కెట్, కింద పోతుంది ఒకటేసారి ఏదో ఒకటి వచ్చేసి పైనకి వెళ్ళిపోద్ది, దాన్ని రివర్సల్ అంటారు. కింద నుంచి పైనకి పోయేదేమో బులిష్ రివర్సల్, పైన నుంచి కిందికి వచ్చేదేమో బేరిష్ రివర్సల్ అంటారు. బ్రేక్అవుట్ అంటే ఏంటి? బేసిక్, చాలా సింపుల్. ఇప్పుడు ఒక ట్రేడ్ ఒకటే రేంజ్లో నడుస్తుంది. సో ఇప్పుడు 80 రూపీస్ ప్రైస్ రేంజ్ కిందనే నడుస్తుంది ఒక ట్రేడ్. పైన డ్రా చేసిన అనుకో నువ్వు, దాన్ని రెసిస్టెంట్ అంటారు, కింద డ్రా చేస్తే సపోర్ట్ అంటారు. అది మీకు నేర్పిస్తా క్లియర్గా. సో ఆ రేంజ్లో నడుస్తుంది ఒకటేసారి బ్రేక్ అవుతుంది. ఆ రేంజ్, ఆ 80 రూపీస్ రేంజ్ బ్రేక్ అవుతుంది, అప్పుడు దాన్ని బ్రేక్అవుట్ అంటారు, దాన్ని బులిష్ బ్రేక్అవుట్ అంటారు. ఒకవేళ అది పైన బ్రేక్ అయింది అనుకో, దాన్ని బులిష్ అంటారు. ఒకవేళ అదే కింద బ్రేక్ అయింది అనుకో, దాన్ని బేరిష్ బ్రేక్అవుట్ అంటారు. అర్థమైందా? బులిష్ అంటే పైనకు పోవడం, బుల్ ఇట్లా పైన కొడుతుంది కదా, అందుకని అది బులిష్, పైనకు పోవడం. బేరిష్ కింద కొడుతుంది, చెయ్యి కింద కొడుతుంది బేరిష్, దానివల్ల దాన్ని బేరిష్ అంటాం, కింద పోతుంది ట్రేడ్ కాబట్టి. కంటిన్యూషన్ అంటే ఏంటి? ఒక మార్కెట్ ఒకటే రేంజ్లో పోతుంది, దాని ఒక బ్రిడ్జ్ ఏదో వచ్చింది, అది కూడా దాటి అది కంటిన్యూ అవుతుంది రివర్స్ కాకుండా, దాన్ని కంటిన్యూషన్ అంటాం మనం. అప్పుడు యాక్చువల్లీ అది రివర్స్ కావాలి, కానీ రివర్స్ కాకుండా కంటిన్యూ అవుతుంది. అయితే మనకు అక్కడ ఏం అర్థం కావాలంటే మార్కెట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది, బులిష్ నడుస్తుంది, అయితే రివర్స్ కాదు, ఇది కంటిన్యూషన్ నడుస్తుందని అర్థం చేసుకోవాలి. ఒకవేళ బేరిష్లో అట్లా నడుస్తే అప్పుడు దాన్ని కూడా కంటిన్యూషన్ ఇన్ ద బేరిష్ డైరెక్షన్ అని చెప్పాలి, అంతే. ఇప్పుడు కంటిన్యూషన్లోనే చాలా ప్యాటర్న్స్ ఉంటాయి. ఒకటి అసెండింగ్ ప్యాటర్న్ ఏంటంటే బులిష్ ప్యాటర్న్ విత్ ఫ్లాట్ టాప్ ఉంటుంది, కానీ బాటమ్ ఏమో రైజ్ అవ్వకుండా పోతుంది. అంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లాగా, ఇట్లా టాప్ ఏమో ఫ్లాటే ఉంటుంది, కానీ బాటమ్ ఏమో ఇట్లా ట్రయాంగిల్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది. అయితే అది ట్రయాంగిల్ ఫామ్ అయ్యి ఆ రేంజ్ని బ్రేక్ చేస్తే అప్పుడు బులిష్ అన్నమాట, అప్పుడు ఆ మార్కెట్ పైనకి పోతుందని మనకి సిగ్నల్ ఇస్తుంది. దాన్ని మనం ఏమంటాం? అసెండింగ్ ట్రయాంగిల్ అంటాం. ఇప్పుడు డిసెండింగ్ ప్యాటర్న్, ఇప్పుడు బాటమ్ ఫ్లాట్ ఉంటుంది, అదే టాప్ ఏమో డిక్రీజ్ అవ్వకుండా పోతుంది ప్యాటర్న్లో. అది బాటమ్ బ్రేక్ అయింది అనుకో, ఆ ట్రయాంగిల్ ఫామ్ అయ్యి అక్కడ బాటమ్ బ్రేక్ అయింది అనుకో, బేరిష్. అప్పుడు ఆ ట్రేడ్ ఇప్పుడు కిందకి పోతే సిగ్నల్ ఇచ్చింది మనకి, అప్పుడు మనం కింద డైరెక్షన్లో ట్రేడ్ తీసుకోవాలి. ఇప్పుడు ఫ్లాట్ ప్యాటర్న్ అంటే ఏంటి? ఇప్పుడు మనకి ట్రయాంగిల్ ఫామ్ అయింది, ఇప్పుడు మనకి స్క్వేర్ ఫామ్ అవుతుంది, పైన కూడా ఫ్లాట్ ఉంటుంది, కింద కూడా ఫ్లాట్ ఉంటుంది. ఒకవేళ పైన బ్రేక్ చేస్తే ఆ ఫ్లాట్ ప్యాటర్న్ని దాన్ని బులిష్ అంటాం, ఒకవేళ కింద బ్రేక్ చేస్తే దాన్ని బేరిష్ ఫ్లాట్ ప్యాటర్న్ అంటాం. పైన బ్రేక్ చేస్తే ఇంకా ఆ ట్రేడ్ పైన పోతుందని సిగ్నల్ ఇస్తుంది, కింద బ్రేక్ చేస్తే కింద పోతుందని సిగ్నల్ ఇస్తుంది, దాన్ని మనం ఫ్లాట్ ప్యాటర్న్ అని అంటాం. ఇప్పుడు మనం రివర్సల్ ప్యాటర్న్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ ఎం ప్యాటర్న్ అంటే ఏంటి? ఒక ట్రేడ్ పైనకి పోతుంది, రెసిస్టెన్స్ ని హిట్ అయింది, ఒక 80 రూపీస్ టైం ఫ్రేమ్ ని, మళ్ళీ కిందికి వచ్చింది, మళ్ళీ పైనకి పోయింది, మళ్ళీ 80 రూపీస్ టైం ఫ్రేమ్ ని హిట్ అయింది, మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ పైన మళ్ళీ కిందికి రావడం. సో మనం అక్కడ ఎం ప్యాటర్న్ మనకి ఇక్కడ కనిపించేసింది. సో మనం అక్కడ ఒక సపోర్ట్ డ్రా చేసి
ఎప్పుడైతే ఆ ఎం ప్యాటర్న్ లైన్ ఎక్కడైతే ఆ 2 బాటమ్స్ ఎంది ఉందో ఆ లైన్ ని బ్రేక్ చేసింది అనుకో బేరిష్, అప్పుడు మనం కింద ట్రేడ్ తీసుకోవాలి. అప్పుడు కిందకి పోతేనే అర్థం మనకి. సో ఎం ప్యాటర్న్ లో మనకి బేరిష్ టార్గెట్ ఇస్తుంది కింద. డబ్ల్యూ ప్యాటర్న్, దీన్ని బులిష్ రివర్సల్ ప్యాటర్న్ కూడా అంటారు. ఇది ఎప్పుడైతుంది అంటే ఒక ప్రైజ్ 2 సార్లు సపోర్ట్ లెవెల్ ని హిట్ అవుతుంది. మన ఎం లాగానే డబ్ల్యూ అనేది 2 సార్లు సపోర్ట్ లెవెల్ ని హిట్ అయ్యి ఎప్పుడైతే అవుతుందో అండ్ పైన ఆ డబ్ల్యూ లెవెల్ ది 2 టాప్స్ ఉంటాయి కదా పైన, అది ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అప్పుడు మనకి బులిష్ ట్రేడ్ దొరుకుతుంది. ఎంలో ఎట్లయితే మనకి బేరిష్ ట్రేడ్ దొరుకుతుందో డబ్ల్యూలో మనకి బులిష్ ట్రేడ్ దొరుకుతుంది. ఇప్పుడు హెడ్ అండ్ షోల్డర్ షాంపూ కాదు, ఇది కూడా ఒక ప్యాటర్నే. మనకి అక్కడ 2 టాప్స్ దొరుకుతాయి, ఇక్కడ 3 టాప్స్ దొరుకుతాయి. మనకి హెడ్ అండ్ షోల్డర్స్ ఎట్లనో ఇక్కడ కూడా మనకి ఫస్ట్ ఒక షోల్డర్ దొరుకుతుంది, తర్వాత ఒక హెడ్ దొరుకుతుంది, తర్వాత ఇంకో షోల్డర్ దొరుకుతుంది. సో ఇక్కడ కింద బ్రేక్ అయితే అది ఇంకా బ్యారిష్ ట్రేడ్ ఇస్తుంది. మనం పుట్ ఆప్షన్ బై చేయాలి. అప్పుడు ఇంకోటి ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ఉంటుంది. అది ఎట్లా అంటే ఈ హెడ్ అండ్ షోల్డర్ మనం రివర్స్ చేసినాం అనుకో, ఫస్ట్ టైం మనకి ఒక షోల్డర్ ఫామ్ అవుతుంది, తర్వాత కింద ఒక హెడ్ ఫామ్ అవుతుంది, తర్వాత ఇంకో షోల్డర్ ఫామ్ అవుతుంది. ఆ టాప్ లైన్ అది బ్రేక్ చేసింది అనుకో మనం అప్పుడు కాల్ ఆప్షన్ బై చేయాలి. అప్పుడు పైన పోతేనే అర్థం. కాల్ ఆప్షన్ బై చేస్తే అప్పుడు అది మనకి టార్గెట్ హిట్ చేస్తుంది. సో ఇక్కడ ఇంకో ప్యాటర్న్ ఏంటంటే కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్. ఏంటంటే కప్ ఉంటుంది మనకి, దానికి ఒక హ్యాండిల్ ఉంటుంది. అదే షేప్ లో మనకి చార్ట్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు సో ఫస్ట్ ట్రేడ్ మనం కప్ షేప్ లో ఇట్లా కనిపిస్తుంది. సో ఇక్కడ ఎప్పుడైతే హ్యాండిల్ సైడ్ ని పైన రెసిస్టెంట్ ని ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో అప్పుడు మనకి బులిష్ ట్రేడ్ దొరుకుతుంది. అప్పుడు మనం ఏం బై చేయాలి, కాల్ బై చేయాలి. అప్పుడు మనకి టార్గెట్ హిట్ అవుతుంది. అదే ఇంకోటి ఇన్వర్స్ కప్ అండ్ హ్యాండిల్ ఉంటుంది. అది ఎట్లంటే ఎప్పుడైతే మనకి కప్ ని మనం రివర్స్ చేస్తాం చూడు, ఇట్లా కప్ రివర్స్ చేస్తాం మనం, అప్పుడు ఇక్కడ హ్యాండిల్ వస్తుంది, రివర్స్ హ్యాండిల్. ఇట్లా ట్రేడ్ ఫామ్ అయినప్పుడు ఇక్కడ సపోర్ట్ లెవెల్ ఉంటుంది కింద. సపోర్ట్ లెవెల్ని బ్రేక్ చేస్తే హ్యాండిల్, అప్పుడు మనం కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేసి తర్వాత పుట్ ఆప్షన్ బై చేసేయాలి. తర్వాత అది మనకి కింద టార్గెట్ ఇస్తుంది. అప్పుడు మనం ప్రాఫిట్ బుక్ చేయొచ్చు అక్కడ. దీన్ని ఇన్వర్స్ కప్ హ్యాండిల్ ప్యాటర్న్ అంటాం. చార్ట్ ప్యాటర్న్స్ అనేది నేర్చుకున్నాం మనం ఇప్పుడు. అండ్ టైప్స్ ఆఫ్ ట్రేడ్స్ నేర్చుకున్నాం, రివర్సల్, బ్రేక్అవుట్ అండ్ కంటిన్యూయేషన్. బ్రేక్అవుట్లో నేను మీకు ఆల్రెడీ చెప్పిన, మనకి కింద ఒకటే ప్రైస్ రేంజ్లో ఎప్పుడైతే ఒక ట్రేడ్ నడుస్తుందో, ఒకటే ప్రైస్ నడుస్తుంది, అది ఒక కింద ప్రైస్ ని హిట్ అవ్వకుండా పైన పోతుంది, దాన్ని బ్రేక్ చేస్తలే, దాన్ని మనం సపోర్ట్ అంటాం. అక్కడ మనం ఒక లైన్ గీసేయాలి, దాన్ని సపోర్ట్ రేంజ్ అంటాం. అదే పైన అంతే సేమ్ ఒక 120 రూపీస్ ప్రైస్ ని హిట్ చేస్తుంది, కిందికి వస్తుంది, కానీ దాన్ని బ్రేక్ చేస్తలే, అదొక 5 టైమ్స్ ఆర్ సమ్ 4 టైమ్స్ ఇట్లా హిట్ అయ్యి కిందికి వచ్చింది, అప్పుడు దాన్ని మనం రెసిస్టెన్స్ అంటాం, రెసిస్టెన్స్ లెవెల్. ఎప్పుడైతే ఆ సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ ని బ్రేక్ చేస్తుందో మన ప్యాటర్న్, అప్పుడు దాన్ని మనం బ్రేక్అవుట్ ప్యాటర్న్ అంటాం. ఇంకా వచ్చే వీడియోస్ లో మీకు లైవ్ ట్రేడ్ చేసి నేను మీకు చూపిస్తా, అప్పుడు మీరు కంటిన్యూ చేయొచ్చు ట్రేడింగ్. అండ్ ఫస్ట్ ట్రేడింగ్ చేయాలంటే మీకు ఒక అకౌంట్ ఉండాలి. ఆ అకౌంట్ గురించి మీకు చాలాసార్లు చెప్పినా, మీరు క్రియేట్ చేసుకుని ఎంత తొందర అయితే అంత తొందరగా మీకు బెటర్ అవుతుంది. ఎందుకంటే అకౌంట్ క్రియేషన్ 24 hours పడుతుంది మీ వెరిఫై చేయడానికి మీ అకౌంట్. సో దానివల్ల మీరు చేసేయండి, ఇప్పుడే అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఆల్రెడీ లింక్ మీకు చాలాసార్లు పేజ్ చేసిన, ఇప్పుడే వేస్తున్నా డిస్క్రిప్షన్లో లింక్ వేస్తున్నా, చేసేయండి, ఎర్న్ చేయడం స్టార్ట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మీకు డైరెక్ట్ ట్రేడ్ చేసి చూపిస్తా, లైవ్ ట్రేడ్ ఎట్లా చేయాలో. అండ్ ప్రతి ఒక్క స్ట్రాటజీ, ప్రతి ఒక్క రిస్క్ రివార్డ్ నేను మీతో షేర్ చేస్తా. మీరు దానికి ఏం టెన్షన్ తీసుకోకండి అండ్ జస్ట్ ఫాలో అవ్వండి. ఇప్పటి నుంచి వీడియోస్ కంటిన్యూ వస్తుంటాయి, డైలీ వీడియోస్ వస్తుంటాయి, మీరు జస్ట్ ఫాలో అవ్వండి నేను చెప్పింది అంతే. అండ్ మీరు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను ఇది చేస్తున్నది మీకోసమే. సో మనకి ఎంత ఎక్కువ సబ్స్క్రైబర్ వస్తుందో అంత ఎక్కువ రీచ్ పోతుంది మీ దగ్గర, అంత ఎక్కువ మందికి తెలుస్తుంది నేను ఇది చేస్తున్నా అని. అప్పుడు నాకు అంత ఎక్కువ మోటివేషన్ వస్తుంది. అసలు మనుషులు వినడానికే లేనప్పుడు నేను ఇంత ఇంత చెప్పి నా టైం వేస్ట్ చేయడం నాకు ఎందుకు చెప్పండి. ఫ్రీగా నేర్పిస్తున్నా, ₹1 తీసుకుంటలే, అండ్ నేను మీకోసం చేస్తున్నా. మీరు నాకు రెస్పాన్స్ ఇవ్వకపోతే నేను చేసి ఏం ఫాయిదా ఇంకా లేదు కదా. అందుకని రెస్పాన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే. లైక్, కమెంట్, మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్లో పెట్టండి, నేను మీ అందరి కమెంట్కి రిప్లై ఇస్తాను.